ఒక కాలం రాస్తాను, నెక్స్ట్ నేమ్ అని చెప్పి ఒక కాలం రాస్తాను. లేదు మేడం నెంబర్ నేమ్ ఎందుకు నాకు పీరియడ్ నేమ్స్ కావాలంటే పీరియడ్ నేమ్స్ మెన్షన్ చేయండి. మీకు ఎలాంటి నేమ్స్ కాలంలో ఇద్దరు కావాలి టేబుల్లో ఆ టైప్ ఆఫ్ కాలం నేమ్స్ మీరు ఇస్తారు. మీ కాలమ్స్ యొక్క నేమ్స్ అన్నమాట. అంటే ఇలా ఓకేనా? అవి ఏ డేటా టైప్ రాస్తారు. నెంబర్లు ఎలా ఇచ్చాము మనం 1 2 3 4 5 అని రాస్తాం. మనం నెంబర్స్ అంటే ఏంటి నెంబర్ కాలంలో 1 2 3 4 ఇవేనా రాస్తాం. అది ఏ టైప్ ఆఫ్ డేటా అవుతుంది? ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా. అవునా? 1 2 3 4 5 అంటే అయ్యే కదా. సో డేటా టైప్ ఏం రాస్తాం నెంబర్ పక్కన? నెంబర్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అమ్మా? ఇంటిజర్. సో నెంబర్ పక్కన ఏ టైప్ ఆఫ్ డేటా రాస్తారు? ఇంట్. నేమ్ అనేది ఎలా రాస్తారు? ఎస్ఎస్ అని కానీ ఆర్ఎస్ అని కానీ ఎస్ఎం అని కానీ రాస్తారు. స్ట్రింగ్ అని రాయకూడదు. స్ట్రింగ్ అని ఎందుకు రాయకూడదు అంటే ప్రింట్ డేటా టైప్ అవ్వదు. సో ఇంకేమవుతుంది? క్యాప్. ఓకేనా? క్యాప్ టైప్లో ఉన్నాయి కాబట్టి నేమ్ పక్కన ఏం రాస్తారు మీరు? క్యాప్ అని రాస్తారు. అయిపోయిన క్రియేషన్ ఎంత ఈజీగా ఉంది. క్రియేట్ చేయండి. ఏంటి? టేబుల్. అందులో టేబుల్ నేమ్ ఇస్తారు. మీకు ఏ టైప్ ఆఫ్ కాలమ్స్ కావాలో కాలమ్స్ నేమ్స్ ఇస్తారు. అది ఏ టైప్ ఆఫ్ డేటా కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా కావాలో ఆ టైప్ ఆఫ్ డేటాను మెన్షన్ చేస్తాం. అయిపోయిందా? ఇక్కడ క్యారెట్ రాయకూడదు కాబట్టి ఏం రాస్తావు నువ్వు? వ్యార్ అని రాస్తావు. ఓకేనా? వ్యార్ ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మెన్షన్ చేస్తాం. ఓకేనా? అయిపోయింది క్రియేట్. తర్వాత ఏమైనా క్రియేట్ తర్వాత ఆర్డర్ ఉంది. ఆర్డర్ అంటే ఏదైనా స్పెసిఫిక్ రోస్లో చేంజెస్ అనేవి చేయాలి. ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇది టేబుల్ ఉంది. ఇందులో స్పెసిఫిక్ కాలం నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికి ఏం యూజ్ చేయాలి? ఆర్డర్ యాడ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? ఆర్డర్ యూజ్ చేసి మనం ఇక్కడ ఏదైనా కాలంని యాడ్ చేయడం కానీ టేబుల్లో ఒక కాలం డిలీట్ చేయడం కానీ లేదా కాలంకి నేమ్ చేంజ్ చేయడం కానీ. ఇక్కడ నేమ్ ఉంది మేడం, నాకు ఈ నేమ్ ఉంది. ఈ కాలంకి ఏం కావాలి? నాకు ఎస్ నేమ్ కావాలి. అప్పుడు ఏం యూజ్ చేస్తాం? ఆర్డర్ రీనేమ్. అంటే ఆర్డర్ని యూజ్ చేసి ఒక కాలమ్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. అంటే కాలంని యాడ్ చేయాలన్నా కానీ కాలం డిలీట్ చేయాలన్నా కానీ కాలంకి నేమ్ చేంజ్ చేయాలన్నా కానీ కాలంలో బ్రాంచెస్ చేంజ్ చేయాలన్నా కానీ ఏం యూజ్ చేస్తాం మనం? ఆర్డర్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు మేడం అంటే మొత్తం టేబుల్ వరకు చేంజ్ చేయట్లేదు. స్పెసిఫిక్ ఒక సింగిల్ కాలం చేంజ్ చేయడం కోసం మాత్రమే ఆర్డర్ యూజ్ చేస్తాం. సో మొత్తం టేబుల్ పని రాయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అర్థమైంది? మొత్తం టేబుల్ వాల్యూస్ చేంజ్ అవ్వట్లేదు. స్పెసిఫిక్ కాలమే కావాలన్నట్టు ఆర్డర్ అనేది రాస్తాం. సో ఇక్కడ ఆర్డర్కి ఏం రాస్తాము? క్రియేట్ రాస్తాం. ఆర్డర్ ఏం వస్తుంది? ఆర్డర్ అని వస్తుంది. తర్వాత ఏంటి? టేబుల్. తర్వాత ఏంటి? టేబుల్ నేమ్. ఓకే మేడం, ఇక్కడ వరకు అర్థమైంది. సేమ్ క్రియేట్కి ఎలాగా క్రియేట్ చేసాం ఇక్కడ కూడా ఆర్డర్కి అలాగా ఆర్డర్ టేబుల్ నేమ్ టేబుల్ని మాడిఫై చేయాలన్నమాట. తర్వాత ఏంటి? మనం యాడ్ కానీ రిమూవ్ కానీ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? యాడ్ చేస్తాం అనుకో, సపోజ్ ఏదైనా చేసుకోవచ్చు. యాడ్ రిమూవ్ రిమూవ్ ఇష్టం. ఆర్డర్లో ఏదైనా చేయవచ్చు. ఆర్డర్ని యాడ్ చేస్తున్నాను స్పెసిఫిక్ కాలంని. అప్పుడు ఏం రాస్తాం? యాడ్. ఏ కాలం కావాలంటే ఒక కాలం. నాకు ఈమెయిల్ కావాలి. అప్పుడు ఏం చేస్తాము? యాడ్ ఈమెయిల్ బ్యాక్ 20 అన్నమాట. 20 30 చేసుకోవచ్చు. అప్పుడు ఏమైంది? అక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కదా. ఇందాక 2 ఉన్నాయి కదా నెంబర్ నేమ్. ఇప్పుడు ఏమైనా అవుతుంది? అక్కడ ఈమెయిల్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఈమెయిల్ అనేది యాడ్ చేసాం కదా. యాడ్ ఈమెయిల్ బ్యాక్ అవుతుంది. అంటే ఏం చేసాం? కొత్త కాలంని ఆ టేబుల్లో యాడ్ చేసాం. అర్థమైందా? ఆర్డర్ ఎలా యూజ్ చేశారో. లేదు ఇక్కడ ఆర్డర్ దగ్గర డ్రాప్ అని రాశానుకో అప్పుడు ఏం చేస్తాము? ఒక మీకు ఏదైతే కావాలో దాన్ని డిలీట్ చేస్తాం అన్నమాట. ఆ స్పెసిఫిక్ ఇదే డిలీట్ చేయాలో లేదు, నాకు ఏం డిలీట్ చేయాలో ఉందనుకో ఇక్కడ ఏం రాస్తావు? డ్రాప్ అని చెప్పి నేమ్ అని రాసి బ్యాక్ దాని లెటర్ ఉంటే ఆ లెటర్ మెన్షన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆ కాలం అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఆర్డర్ ఎందుకు యూజ్ చేస్తారో అర్థమైందా? కాలమ్స్ మీద స్పెసిఫిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనం ఆర్డర్ అనేది యూజ్ చేస్తాం. నేను బోర్డ్ డాక్యుమెంట్ ఇచ్చాను కదా, అందులో ఆర్డర్ నేమ్, ఆర్డర్ యాడ్, ఆర్డర్ డ్రాప్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? చూపిస్తాను. అయిపోయింది ఆర్డర్. క్రియేట్ అయిపోయింది. ఆర్డర్ ఎందుకు ఏముందన్నా? డ్రాప్, క్రియేట్ అండ్ రీనేమ్.
ఒకసారి చూడండి. క్రియేట్ టేబుల్